ఏమైందన్నయ్య? అర్జెంటుగా రమ్మన్నారు. అంతా ఓకే కదా? అన్నయ్య ఏమైంది? ఎందుకు మీరేం మాట్లాడట్లేదు? వద్దు, చెప్పొద్దు చెప్పొద్దు. చెప్పండి, ఏం జరిగింది? వినోద్కి నిజం చెప్పకండి. ఈ పెళ్లి కోసం నేను చాలా కష్టపడ్డాను. ప్లీజ్ అన్నయ్య. వినోద్, అది చిత్రాన్ని. అదే వినోద్, 2 రోజుల్లో పెళ్ళి అనుకున్నాం కదా, కానీ షాపింగ్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కదన్నయ్య. ఇది చెప్పడానికి అంత కంగారుగా రమ్మన్నారా? అవునరా. ఫోటోషూట్లో ఉన్నామన్నయ్య. అయ్యాక నేను మీకు కాల్ చేస్తాను, అప్పుడు బయలుదేరదాం. సరే సరే అన్నయ్య, బాయ్. అవును గుప్తా గారు, ఆయన ఎందుకు నిజాన్ని దాస్తున్నారు? మనోహరి చెప్పింది బావగారి మాట కంటే మౌనమే డేంజర్ అని. ఇప్పుడు బావగారు నా గురించి చెప్పకుండా ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. సార్, లోపలంతా వెతికాను సార్, ఎక్కడా కనిపించలేదు. సరే వార్డెన్ గారు, వాళ్ళు మరోసారి మీకు కనిపించినా ఇక్కడికి వచ్చినా నాకు వెంటనే కాల్ చేయండి. సరే సార్, ఉంటాను సార్. ఏం చేస్తున్నారండి? చిత్ర గురించి పూర్తిగా తెలిసి కూడా వినోద్కి ఎందుకు చెప్పలేదు? సాక్ష్యాలు లేకుంటే నిజం కూడా నిందలా ఉంటుంది బాగి.